నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమవుతా ఉంది. ఆయన పర్యటనలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ నాయకులను స్పష్టంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకునికి Z+ సెక్యూరిటీ ఉంది, ఆయన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అనేసి. Z+ సెక్యూరిటీ అనేది మీరో నేను ఇచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి, అది కేంద్ర ప్రభుత్వము ఆ వ్యక్తికి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి Z+ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి మాత్రమే ఉండేది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో Z+ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే విషయాన్ని గుర్తించుకోవాలి. మీరు పదే పదే Z+ సెక్యూరిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడుతూ ఉన్నారు. Z+ సెక్యూరిటీ అనేది మీరంతకు మీరు ప్రకటించుకుంటున్నారా, లేకుంటే మీరంతకు మీరు ఇచ్చుకుంటున్నారో ఒకసారి మీరంతా కలిసి ఒక మాట మీదకి వచ్చి క్లారిటీగా ఉంటే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తా ఉన్నా. అంతేకాకుండా భద్రత విషయంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాల్సి ఉందో ఆయన ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇవ్వడం జరుగుతుంది. రాప్తాడు పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు 506 మంది పోలీస్ సిబ్బంది, 5 స్పెషల్ టీములు, 2 APSP బెటాలియన్లు ఇవ్వడం జరిగింది. సత్తెనపల్లి పర్యటనలో 679 మంది పోలీస్ సిబ్బంది, 15 రోప్ పార్టీలు ఇవ్వడం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకు పోయినప్పుడు 123 మంది పోలీసులు, 2 రోప్ పార్టీలు ఇవ్వడం జరిగింది. తెనాలి పర్యటనలో కూడా 100 మంది పోలీసులు ఇవ్వడం జరిగింది. పొదిలి పర్యటనలో మహిళల మీద మీరు దాడికి పోయినప్పుడు కూడా మీకు 100 మంది పోలీసులు రక్షణగా కల్పించడం జరిగింది. అంతేకాకుండా నిరంతరం మీరు పులివెందులకు కానీ ఇడపలబాగు పోయినప్పుడు కూడా 100 మంది పోలీసులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు కూడా స్పష్టంగా చేయాలి, ప్రస్తుతం మీకు ఎంతమంది రక్షణ ఉన్నారు కూడా మీకు స్పష్టంగా తెలుసోలేదో. ఇడుపులపాయలో కానీ, పులివెందుల్లో కానీ, బెంగళూరు ప్యాలెస్ దగ్గర కానీ, హైదరాబాదు లోటస్ పాండ్లో కానీ, తాడేపల్లి బంగ్లా దగ్గర కానీ ఎంతమంది పోలీసులు మీకు భద్రత ఉన్నారో మీరు ఒక స్పష్టమైన విధానాన్ని, ఒక స్పష్టమైన మాటను మీరంతా కలిసి కూడబలుకొని చెప్తే బాగుంటుందని చెప్పి మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా సింగయ్య మృతి కేసుకు సంబంధించి కూడా అనేక రకాలైన అవాస్తవాలను ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. సింగయ్యను చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి, కానీ మీ పార్టీ నాయకులంతా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకరేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐటీడీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి దీన్ని మార్ఫింగ్ చేశారని చెప్పి ఒకసారి చెప్తారు, ఇంకొకసారి దీన్ని కల్పితమని చెప్పి చెప్తారు. అదేవిధంగా రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ప్రమాదం నా కారు కింద సింగయ్య పడలేదని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి ఇంతవరకు ఎందుకని చెప్పలేకపోతున్నారు? దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కారు నడిపేటప్పుడు ప్రమాదం సింగయ్య మీ కారు కింద పడ్డాడా లేదా అనే విషయం మీ డ్రైవర్కి కానీ లేకపోతే కనుక మీకు కానీ తెలుసా తెలియదా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా సింగయ్య మీ కారు కింద పడినప్పుడు ఆయన పక్కకు తీసి ముళ్ళ పొదల్లో వేయకోకుండా మీ వెనకల 100 మంది వాహనాలు ఉన్నాయి, ఏమాత్రం మానవత్వం ఉన్న వ్యక్తి అయినా సరే, ఏమాత్రం ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉన్న వ్యక్తి అయినా సరే, మనిషి జీవితం ప్రాణం ఉన్న ఎవరైనా సరే ఆలోచించేది తన కాన్వాయ్ని ఆపేసి ప్రమాదం జరిగిన వ్యక్తిని తన పక్కనున్న వారికి ఎవరికొరికి పురమాయించి ఆ వాహనాల్లో ఆసుపత్రికి చేరుస్తారు. ఎందుకు గాని మీరు నీ వెనకల 100 మంది వాహనాలు ఉన్నా కూడా అతని ముళ్ళబొదల్లో వేయాల్సి వచ్చింది. తర్వాత కూడా చెప్తున్నారు, మీ సాక్షి ఛానల్లో కానీ మీకు అనుకూలమైన ప్రసార సాధనాలలో సింగయ్యను వదిలేశారు, లేకపోతే సింగయ్యను అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది వాస్తవం ఏదో తెలియజెప్పండి. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే మీ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడద్దు. అబద్ధాలు చెప్పేటప్పుడైనా కూడా అదిగినట్టు ఉండాలంటారు ఎవరైనా సరే. మీరందరూ కూడా ఒక మాట మీదకి రండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే కనుక మార్ఫింగా, లేకపోతే ప్రమాదమే జరగలేదా, ప్రమాదం జరిగింటే మేము గమనించలేదా అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా ఒక మాట మీద రాలేకున్నారు. ప్రమాదాలు జరగడం అనేది సహజం, కానీ తప్పు ఒప్పుకోవడంలోనే మీ గొప్పతనం ఉంటుంది. మా కారు కింద పడినారు, మా
ప్రమాదం జరిగింది, పొరపాటు జరిగిందని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పలేకపోతా ఉన్నారు?